కొత్తగా జగన్మోహన్ రెడ్డి పేరులో చేరిన ఒక యూట్యూబర్, దాని పేరు తాళం మాటలు అంట. ఆ ఛానల్ పేరు తాళం మాటలు. వాడు రెచ్చిపోతా సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చారు హెరిటేజ్ వాళ్ళు, దాని మీద మాట్లాడకూడదట అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అరే బాబు, నీకు తెలియదు ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఎవరు మాట్లాడకుండా చేసి ప్రజల నోళ్ళు మోపించాడు. నీకు అది తెలియదు అనుకుంటా, తెలుసుకో ముందు. నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావో, నీకు ఎంత కూలీ ఇస్తున్నారో అందరికీ తెలుసు. కూలీ తీసుకున్నప్పుడు కూలీ భజన చేసుకో. అనవసరమైన మాటలు మాట్లాడి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నీకు తెలుసు అనుకుంటా బాగా. నువ్వు ఏదో ఒక మాజీ జర్నలిస్ట్ అనుకుంటా, ఒక పత్రికలో పనిచేసావు. జర్నలిస్టువో కాదో మాకు తెలియదు కానీ ఒక పత్రికలో పనిచేసావు. విషయ పరిజ్ఞానం పెంచుకో. ఇష్టం వచ్చినట్టు న్యూట్రల్ ముసుగులో నటిస్తూ మాట్లాడతామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకొకడు ఉన్నాడు, ఆడ ఏ డాక్టరో తెలియదు, ఎక్కడో పొరుగు దేశంలో ఉంటాడు. హెరిటేజ్ షేర్లు పడిపోతాని పవన్ కళ్యాణ్ గారు కాపాడండి, కొత్త అవతారం ఎత్తునంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అరే బాబు, నువ్వు కూడా గుర్తుంచుకో. ఇవాళ కమలాపురంలో ఉన్న భారతీయ సిమెంట్స్ మీద, ఆ కంపెనీ మీద ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, ప్రజలు దండయాత్ర చేశారు. ఎందుకో తెలుసా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పేద ప్రజల భూములు దోచుకొని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా దోచుకుని డబ్బులతో పెట్టిన ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్స్. ఆ పేద ప్రజల దగ్గర భూములు లాక్కుంటూ మీకు ఉద్యోగాలు ఇస్తాం, నష్టపరిహరిస్తామని చెప్పి ఎన్నాళ్ళయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇవ్వలా. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలా. అందుకని కడుపు మండి భారతీయ సిమెంట్ మీద ప్రజలు దాడి చేశారు. అది గుర్తుంచుకోండి, దాని గురించి మాట్లాడండి. మీలాంటి చిల్లరగాళ్ళు, మీలాంటి పేటీఎం గాళ్ళు, మీలాంటి దోపిడీదారులు, గజ దొంగ జగన్ రెడ్డి డబ్బులతో బ్రతికే మీరు ఎంతమంది ఎన్ని కుక్కరుపులు అరిసినా హెరిటేజ్ తొంగ కూడా తెగదు. గుర్తుంచుకోండి.